అబ్బా, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే జర్నలిస్టులు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేశారు. మీరు ఏ విధంగా? అది ఎలాగంటేనంటే ఆయన గతంలో కూడా అంటే ఒకప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే చాలా పేరు, చాలా మంచి పేరు, పెద్ద విశ్లేషకుడు. యాక్చువల్గా తెలంగాణలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే అంత గొప్ప విశ్లేషకుడు అయితే లేడు. అంత ఒక దరిదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన ఒక ప్రొఫెసర్గా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఎన్నో గొప్ప విశ్లేషణ చేస్తూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం వన్ సైడెడ్గా అయిపోయి అది పూర్తిగా ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండటం అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. ఆయన జనరల్గా విశ్లేషణ చేస్తే ఎంతో గౌరవం, మంచి పేరు ఉంటుంది. ఆ మంచి పేరు ఆయనకి ఇప్పుడు ఉంది, కాదంటలేదు. ఆ విషయం మన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఎంత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా సరే, ఎంత వేరే పార్టీకి అమ్ముడుపోయి, ఒక విధంగా చెప్పాలంటే అమ్ముడుపోయి కొమ్ముగాసి ఈ పవన్ కళ్యాణ్ తిట్టాలన్నా సరే ఆయన మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే నాకు ఎంతో గౌరవం, ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా నేను వెళ్ళాను అని ఆయన చాలా సాధారణంగానే చెప్పుకొచ్చారు. అయితే ఏంటంటే అమిత్ షా గారితో మాట్లాడినట్టు ఈయన ఏదో పక్క నుండి మాట్లాడేసి ఏదో వెళ్ళేదో బేరాలు మాట్లాడేస్తున్నట్టు రకరకాలుగా ఆయన ఏదో ఊహించుకుని చెప్పడం అనేది, అది ఎవరైనా సరే, నాగేశ్వరరావు గారు కాదండి, ఎవరైనా అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదు. సరే, ఏదేమైనా సరే ఆయన ఎందుకో వేరే దేని దృష్టిలో అన్నారో దానికి సంబంధించి ఆయన మళ్ళీ నేను ఆ ఉద్దేశం తనలేదు, నేను నా మాటలు వెనక్కి తీసుకున్నానని కూడా అన్నారు. దానికి సంతోషమే. అయితే ఏంటంటే అది అలా పక్కన పెడితే కొంతమంది జర్నలిస్టులు, జర్నలిస్టులనే కాదండి, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం, పవన్ కళ్యాణ్కి అక్కడ లేదా, ఎక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడు, హైదరాబాద్తో పని ఏంటి అని అంటాడు. అసలు ఆ ఎదవలకి, నిజంగా ఆ ఎదవలకి చెప్పాలంటేనండి, వాళ్ళు మనుషులో పశువులో నాకు అర్థం కాదు. ఎందుకంటున్నానంటే హైదరాబాద్ అనేది ఆ అనేవాడు బాబు సొత్తా లేపుతాడు సొమ్మ, నాకు అర్థం కాదు. ఆడేవాడండి అంటానికి, హైదరాబాద్ రావద్దని అంటానికి ఆడేవాడు అసలు. ఆడు పక్కూరు ఎప్పుడు వెళ్ళలేదా? పక్కూరు ఎప్పుడైనా వెళ్ళలేదా? పక్క రాష్ట్రం వెళ్ళలేదా? పక్క దేశం వెళ్ళలేదా? సన్నాసిగాడు ఆడేవాడు. హైదరాబాద్ రావద్దంటే ఆడేవాడు. అటువంటి వాళ్ళు ఎదవన కలిసి ఏ పవన్ కళ్యాణ్ రావద్దు, లేకపోతే ఎవరన్నా రావద్దు, ఆంధ్ర వాళ్ళు దోస్తారు. ఎవడండి ఎవరన్నా? ఆంధ్ర వాళ్ళు చేస్తేనే ఇక్కడ సెంటర్ అయింది, ఆంధ్ర వాళ్ళు చేస్తేనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అది కూడా తెలుసుకోవాలి. ఓకే, మనకి అందేదాకా జుట్టు కాళ్ళు పట్టుకుని అందేక జుట్టు అంటే కనుక ఈ ఎదవలను మరి ప్రజలు గమనిస్తున్నారంటంలో వాళ్ళు తెలుసుకోవాలి.